హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, ఒక ఈమెయిల్ ఐడిని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ లోగో ఉంటుంది. ఇక్కడ లోగోపై క్లిక్ చేస్తారు. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు ప్రీవియస్ మెయిల్స్ ఏమైనా ఉంటే అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ యాడ్ ఎనదర్ అకౌంట్ క్లిక్ చేస్తారు. యాడ్ ఎనదర్ అకౌంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కిందకి వెళ్ళిన తర్వాత యూజ్ ఎనదర్ అకౌంట్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తారు. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది ఆర్ క్రియేట్ అన్ అకౌంట్ అడుగుతుంది. సో క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీకు ఏ పర్పస్పై మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో అడుగుతుంది. ఫర్ మై పర్సనల్ యూజ్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఫర్ మై పర్సనల్ యూజ్ అని ప్రిఫర్ చేస్తారు మెయిన్లీ. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు, సర్ నేమ్, ఆర్ ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తారు, మీ నేమ్. సో నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఉంది, వై యూ ఆస్క్ ఫర్ బర్త్ డేట్ అండ్ జెండర్ అడుగుతుంది. మీరు అది చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే గూగుల్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిమేల్ ఆర్ మేల్ ఆర్ రాదర్ నాట్ టు సే. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే రాదర్ నాట్ టు సే అని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి డిఫరెంట్ మెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు చూపించిన మెయిల్ ఐడి అనేది మీకు జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 మెయిల్ ఐడీస్ మనకి డిస్ప్లే అవుతున్నాయి. ఆర్ క్రియేట్ యువర్ ఓన్ మెయిల్ ఐడి అని ఉంది. సో మనం ఈ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు, ఆర్ మనం ఓన్గా అయినా మెయిల్ ఐడి మనం ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. వన్స్ ప్రిఫర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెయిల్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో మన పాస్వర్డ్ని మనం డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేయొచ్చు, ఆ టిక్ మార్క్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో అగైన్ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో గూగుల్ వెరిఫికేషన్ కోసం మనకు మన ఫోన్ నెంబర్ అడుగుతుంది. సో మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో మీకు వచ్చిన ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు కోడ్ రాకపోతే గెట్ న్యూ కోడ్ క్లిక్ చేయొచ్చు. వచ్చిన కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ మొబైల్కి వచ్చిన వెరిఫికేషన్ కోడ్. సో అగైన్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఏదైనా మెయిల్ ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మీ మెయిల్ ఇప్పుడు ప్రజెంట్ మెయిల్ ఏదైనా మీకు ఓపెన్ అవ్వకపోయినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా రికవరీ మెయిల్ ఉంటే అది మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అప్పుడు ఆ మెయిల్ త్రూ వెరిఫికేషన్ ద్వారా మీ కొత్త మెయిల్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇష్టం లేకపోతే ఇక్కడ స్కిప్ అని క్లిక్ చేసేయచ్చు. సో మన డీటెయిల్స్ మరోసారి ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, మన మెయిల్ ఐడి అండ్ ఇక్కడ మన మొబైల్ నెంబర్. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మన గూగుల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఇక్కడ ఓకే చేయాల్సి ఉంటుంది. సో ఐ అగ్రీ క్లిక్ చేయాలి. సో మన మెయిల్ ఐడి అనేది
క్రియేట్ అయిపోవడం జరుగుతుంది. అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం మన మెయిల్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకునే ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.